ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరం భీం జిల్లా ఐనంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో కాగజ్ నగర్, దహేగాం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు బూరుగుడ గ్రామం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వరద నీరు భారీగా చేరింది. బాగున్నాయట. గంగకు గాని ఒర్రెకు గాని చేపలకు అటు ఇటు తిరగకుండా బాగున్నాయట. గంగకు గాని ఒర్రెకు గాని చేపలకు అటు ఇటు తిరగకుండా. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి బాహుబలి జలపాతం కూడా పరవళ్లు తొక్కుతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోనే వర్షాల తీవ్రత అధికంగా ఉంది. నిన్న రాత్రి నుంచి ఏకదటిగా కురుస్తున్న వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలో జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించిపోయింది. అనేక గ్రామాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, ఒర్రెలు ప్రమాదకర స్థాయిలో పొంగిపొలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలు గ్రామాల్లో ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. అనేక గ్రామాల్లో ప్రజలెవరూ బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు సిర్పూర్ నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఈ రోజు ముందు జాగ్రత్తగా పాఠశాలకు సెలవులు ప్రకటించింది. అదే సమయంలో వాగులు, ఒర్రెల వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి గణనీయంగా వరద నీరు చేరుతుంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా ప్రాజెక్టులోకి వరద లేదు. ప్రస్తుతానికైతే వరద కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా కొనసాగుతున్న పరిస్థితి. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తేసారు. దాదాపు 16,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతూ ఉన్నారు. ఆ నీరంతా కూడా దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీలకు చేరింది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఆ ప్రాజెక్టు ఆలస్యంగా జలకు సంబంధించి జలకళ వచ్చిందని చెప్పవచ్చు. గత 3 ఏళ్లుగా కూడా జూన్, జూలై మాసంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకునేది. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. అయితే ఈ తాజా వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళ వచ్చింది. దీంతో హైదరాబాద్ మహానగరానికి తాగునీటితో పాటు మిషన్ భగీరథ అవసరాలకు కూడా ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిన్న మధ్యతరహా ప్రాజెక్టులైన కొమరం భీం ప్రాజెక్టు, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, గడ్డెన్న వాగు ఈ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరం భీం ప్రాజెక్టు కీలకమైంది. దీనికి సంబంధించి 4 గేట్లను ఎత్తేసి 8,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతున్నారు. దీంతో పెద్దవాగు పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే పరిస్థితి అటు స్వర్ణ, సాత్నాల ప్రాజెక్టు సంబంధించిన ఒక్కో గేట్ని ఎత్తేసి నీటిని దిగువ వదులుతా ఉన్నారు. మొత్తం మీద కూడా నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో జలకళ వచ్చింది. అదే సమయంలో రైతుల్లో కూడా కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. నిన్న మొదటి వరకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అటు వరి సాగు చేసిన రైతులు, ఇటు పత్తి సాగు చేసిన రైతులు కావచ్చు చాలా ఆందోళన చెందారు. అది తాజా వర్షాల నేపథ్యంలో కొంత ఊరట చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా ఆసిఫాబాద్ జిల్లాలో జనజీవనంపై కొంత ప్రభావం చూపుతున్నా కూడా ఓవరాల్ గా కూడా రైతులు మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ప్రస్తుతానికైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నీటి ఇన్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు ఇలాగే కొనసాగితే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అధికార యంత్రాంగం చెప్తుంది. అటు కడెం, ఇటు ఎల్లంపల్లి ఈ 2 ప్రధాన ప్రాజెక్టులు నీరు చేరినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ మహానగరానికి కూడా పూర్తిస్థాయిలో నీటి అందించే పరిస్థితి ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ప్రస్తుతానికైతే వర్షాల వల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ముందు జాగ్రత్త జిల్లాగా అటు ఏజెన్సీతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికిప్పుడు ప్రజలెవరు కూడా వాగుల వైపు, మత్స్యకారులు కావచ్చు, రైతులు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, ఎవరు కూడా వాగులు, నదుల వైపు వెళ్ళకూడదని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం, అటు పంచాయతీరాజ్ మొత్తం కూడా అన్ని శాఖలు సమయంతో పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలకు ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న నుంచి వర్ష ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంది. విజయచంద్రిక.